వందనాలు. ప్రభు పేరిట నేను కోరేది ఏంటిదంటే, సమాజము మిమ్మల్ని ఎలా చూస్తున్నదంటే, ఈరోజు ప్రజలందరూ అడిగే ఒక మాట ఏమిటంటే, మాకు విలువ లేదన్నా, అసలు ఎలా బ్రతకడము మేము అని అడుగుతుంటారు. ఎంత కష్టము చేసినా అసలు ఫలించటం లేదన్నా, దేవుడు నిజంగా మనల్ని కాపాడుతున్నాడా, దేవుడు మాకు తోడుంటున్నాడా అన్నా, దేవుడు మమ్మలను చూస్తున్నాడా, మా ప్రార్థనలు వింటున్నాడా, మరి వింటే మాకెందుకు ఈ యొక్క బాధ ఉన్నదని అడుగుతుంటారు. బ్రదర్, నేను అంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ దేవుడు అందరికంటే గొప్పవాడు. ఈ లోకములో ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తారంటే, నీరు లేని బావిలో ఎంత కసరేస్తారో, నీరు లేని బావిలో ఏం చేస్తారు? కచరా బారేస్తారు. ఎందుకంటే అది ఫలితముగా లేదు కాబట్టి దాంట్లో కచరా వేస్తారు. అదే విధముగా డబ్బు లేని మనిషిని విలువ లేకుండా చూస్తారు. ఈరోజు ఈ సమాజంలో ముఖ్యమైనది ఏంటిదంటే, డబ్బుకు విలువ అయిపోయింది. మనిషి ఏ జీవితంలో ఉన్నాడు, ఎలాంటి జీవితం అనుభవిస్తున్నాడు అని కాదు, కానీ మనిషి దగ్గర డబ్బు ఉన్నదంటే వాడు తప్పు చేసినా, వాడు అన్యాయం చేసినా వాడిని ప్రేమించే ప్రజలు ఈరోజు ఉన్నారు. మనము దేవుని వాక్యము మిమ్మలను ఏ రీతిగా బలపరుస్తుందంటే, దేవుడు ఉన్నాడు లేడని కాదు, దేవుడు సమస్తము ఎరిగిన వాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకరోజు నిన్ను దీవిస్తాడు. ఏ రీతిగా అంటే, చూడండి దేవుడు ఏమంటున్నాడంటే, యేషయ గ్రంథము 54వ అధ్యాయంలో 54వ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. నేను మీకు అందరికీ తెలియజేస్తాను. అంటే మీరు ఈరోజు శ్రద్ధగా వినండి ఈ మాటలు. అంటే ఒక మనిషి ఎదగటానికి ఎలాంటి మార్గము, ఒక మనిషికి విలువ ఎలా వస్తుంది అనేది మన వాక్యం నుంచెల్లా చూసుకుందాం. ఎందుకంటే ప్రజలు చెప్పింది కాదు, ఇది దేవుని మాటలు. రండి మనం చదువుకుందాం. యేషయ 54:10 వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచి పోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకసారి ఆలోచించు, ఏమంటున్నాడు? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచి పోదు. ఈ సమాజము ఏ రీతిగా అన్నను, ఆయన కృప నిన్ను విడిచిపెట్టదని అంటుంది. నా కృప నిన్ను విడిచిపెట్టదు బిడ్డ అని అంటున్నాడు. అంటే మనిషి బ్రతకటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గమేమో ఈ లోకములో తిట్లబడుతూ, నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ విలువలేని జీవితం జీవించే వారు కొంతమంది ఉన్నారు. ఇంకొక జీవితం ఎలాంటిదంటే, ఎవరేమన్నా వినిపించుకోకుండా, నిందించినా గద్దించినా, వారు నిన్ను విలువలేనట్టు చూసినా, దేవుని వాక్యాన్ని పట్టుకొని నడిచేవారు ఒకరోజు వరదిల్లుతారు. ఎప్పుడు వరదిల్లుతారంటే, ఈ సమాజానికి సంబంధించినవన్నిటిని విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడు మీ జీవితంలో ఒక నూతనమైన ఒక మొలక మొలుస్తుంది. ఎందుకంటే నువ్వు సమాధానంగా ఉన్నావు. ఈ నాలుక ఎలాంటి తెలుసా? దీన్ని 2 అంచుల ఖడ్గం అంటారు. రక్తం వెళ్ళకుండానే ఈ నాలుక కోస్తుంది మనిషిని.
నొప్పి రాకుండా ఈ నాలుక మనిషిని కోసి పారేస్తుంది. ఒక మాట అంటే గుండెల్లో మరణమయ్యే వరకు దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటారు ప్రజలు. ఎందుకు తెలుసా? ఈరోజు వీడు నన్ను ఈ మాట అన్నాడు అని. కానీ ఒక్క మాట మీరు గమనించండి, ఒకవేళ నీ తండ్రే కానీ, నీ అన్నదమ్ములే కానీ, నీ తోటివారు ఎవరైనా, నీ స్నేహితులైనా కానీ, వారు ఒకవేళ మంచిగా ఎదిగినరు, నువ్వు ఎదగలేదు, వారు నిన్ను పనికిరాని వాడని అన్నారు అనుకో, నువ్వు దాన్ని ఆలోచిస్తూ గంజాయికి అలవాటై తాగుబోతుతనం చేసి వాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఆలోచించుకొని బ్రతికినవా, నీ బ్రతుకు ఎన్నటికీ పైకి రాదు. ఒక మాట నిన్ను అన్నాడంటే వాని ముంగట నేను మంచిగా బ్రతికి చూపెడతానని ఒక పట్టుదల నీకు కలిగితే, నువ్వు వానికంటే పై అంతస్తులో నువ్వు కూర్చుండి నీ యొద్దకు వాడేస్తాడు. ఒకరోజు నీ మాట వినటానికి వస్తాడు, నీ దగ్గర సల తీసుకుంటానికి వస్తాడు. ఎందుకు? వాని అన్న మాటకు నువ్వు లోబడ్డి నేనిక ఈ అవమానం భరించలేననే నీలో ఏం జరిగిందంటే ఒక పట్టుదల కలిగింది. ఆ పట్టుదల ప్రతి మనిషికి అవసరం. అప్పుడు దేవుడు ఆయనకు తోడుంటాడు. ఈ సమాజము నిన్ను ఎంత నిందించినా, పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నీకు తోడుంటుందన్నాడు. నా కృప నిన్ను విడిచిపెట్టదన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే నీవు ఈ సమాజంలో ఒక విలువైన వ్యక్తివి. సమాజానికి పనికిరావు కావచ్చు, కానీ దేవునికి పనికంచే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు. ఇక్కడ డబ్బు వెనుక చాలా మంది పరిగెత్తుతారు, కానీ నీ ఆలోచనను బట్టి డబ్బు నిన్ను పరిగెత్తుకుంటూ రావాలా, నీ పనిని బట్టి డబ్బు నీ దగ్గరికి రావాలా. నువ్వు డబ్బు కొరకు పరిగెత్తినవా ఎన్నడూ సాధించలేవు. నువ్వు మొట్టమొదట ఎవరిని సాధించాలంటే నిన్ను సృష్టించిన దేవుణ్ణి కనుగొనాలా. ఆయనను వెతకాల దొరికేంత వరకు. ఆయనను వెతికితే ఆయన నీకు ఒక మార్గం చూపెడతాడు. ఎలాంటి మార్గం చూపెడతాడు? నువ్వు ఏ పని చేస్తే బాగుంటావు అన్నది చూపెడతాడు. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తే బాగుంటావు అన్నది దేవుడు చూపెడతాడు. అది ఆయన యొక్క ప్రణాళిక. ఆయన ఎక్కడుండి చూపెడతాడంటే, ఉదాహరణకు ఈ పెన్ను ఉన్నది. ఈ పెన్ను మనము దీన్ని బంద్ చేస్తాం, ఇక్కడ రెండు ఆగిపోయినాయి, రాసేది మనకు కనిపించదు. కానీ ఈ పై వస్త్రము ఎంత అందంగా ఉన్నను, లోపట ఉన్నది ఆ ఇంకు సరి అయినట్టు లేకుంటే రాత వస్తుందా? రాదు కదా. వస్తుందా బ్రదర్? రాదు. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ రాసేది కనిపించాల. అప్పుడు దీనిని బట్టి రాసినప్పుడు అందులో ఉన్న ఆ ఇంకు బయటకు వచ్చి మనం ఏది రాస్తే అది బయట వచ్చి రాస్తుంది. అంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాకు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే, నువ్వు రాసే ప్రతి మాట నీకు కళ్ళకు నీట్గా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది లోపటి నుండి వస్తుంది. ఈ అందాన్ని చూసి పరిగెత్తద్దు, ఇందులో ఉన్న ఇంకును చూసి పరిగెత్తాల. ఈ ఇంకే లేకుంటే, ఈ ఇంకే రాకుంటే రాస్తామా? రాయము. అంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి. మన హృదయంలో దేవుడే లేకుంటే, దేవుని ప్రణాళిక మనకు రాకుంటే, దేవుని యొక్క మాటలు మనకు ఉండకుంటే, దేవుని యొక్క బాట నడకుంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? చెప్పండి బ్రదర్, వస్తుందా? రాదు కదా. మనలో ఏముండాలా? ఆయన ఇంకు అనే ఆ పదాలు మనలో ఉండాలా. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు రాస్తున్నప్పుడు ఇంకు బయటకు వస్తేనే అది రాయగలుగుతావు కదా, లేకుంటే రాయగలిగావు. నీలో నుండి వస్తున్న ప్రతి మాటను బట్టి నీ ఎదుటి వాడు నీకు విలువనిస్తాడు. నిన్ను ఎవడైతే నిందించిండో వాడు నీ వెంట పరిగెత్తుకొని వచ్చి నీకు నమస్కారం చేస్తాడు, సాగిల పడతాడు. ఎప్పుడు? నీలో దేవుడు ఉండాలా, పరమ వైద్యుడు ఉండాలా. ఆయన నీకు ప్రణాళిక చూపే
దేవుడు ఆయననే యేసు ప్రభువు. పాత నిబంధనలలో ఆయనను యెహోవా అందరూ. యెహోవా ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆయన కుమారుడిగా సృష్టించబడి ఈ లోకానికి తల్లి మరియ గర్భము నుండి లోకానికి వచ్చినాడు. ఆయన ఒక ఇంకుగా మారిపోయినాడు. అందమైన కవర్ ఎక్కడుంది? ఆకాశంలో ఉన్నది. దాన్ని కాపాడే కవర్ ఎక్కడున్నది? ఆకాశంలో ఉన్నది. ఈ కవర్ ఉన్నంత కాలము అందులో ఉన్న ఆ పెన్నుకు, ఆ ఇంకుకు ఎంత సురక్షత అంటే అది ఎక్కడ పడిపోదు, అది కారిపోదు. ఎందుకు? అది ఎత్తగా ఉంటుంది అంటే సన్నంగా ఉంటుంది. ఎంత ఉంటుంది బ్రదర్? సన్నంగా ఉంటుంది. కానీ ఈ కవర్ పెట్టినాక ఏమవుతుందంటే లావుగా కనిపిస్తుంది పెన్ను. ఈ లావుగా కనిపించిన పెన్ను ఎంత ఇరిసినా ఏదైనా దానికి కాదు. నీ జీవితం అలా దేవుడు ఉన్నాడు. నువ్వు లావుగా ఉన్నా ఎలా ఉన్నా నిన్ను ఇరిచేవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. నిన్ను ఎవడు ఇరవలేదు, నిన్నెవడు నిందించలేదు. ఎందుకు? నీకు అందము, బుద్ధి, జ్ఞానం ఇచ్చిన వాడు తండ్రి. ఆ తండ్రి చిత్త ప్రకారం నువ్వు నడవాలా. ఎలా నడుస్తావు బ్రదర్? ఆశీర్వదించబడాలంటే మౌనమును పాటించు. వాడు తిట్టిండని నీ నాలుకతో తిడితే అది మంచిది కాదు. వాడు ఏదో అన్నడాన్ని మనసులో పెట్టుకొని తాగటానికి బానిసైన వరకు, తిరగటానికి బానిసైన వనుకో, నీ జీవితంలో ఎప్పుడు పైకి రావు. వస్తావా పైకి? రావు, పైకి రావు. ఎలా వస్తావు పైకి? నువ్వు తగ్గించుకున్నప్పుడే పైకి వస్తావు. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు. చాలా మంది ఆయనను నిందించినారు. స్వస్థతలు చేస్తే నువ్వు ఏ అధికారం కొద్ది స్వస్థతలు జరుగుతున్నాయ్యా అని అడిగారు. దయ్యములు నీ మాట ఎలా వింటున్నాయని అడిగారు. ఊష చేతుగానే చేతు బాగైంది, పిసలేసిన వారు బాగయ్యారు. అవిటను చూసి చాలా మంది ఆయన నిందించారు. మంచిది చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు ఈ లోకంలో. నువ్వు మంచిగా బ్రతుకు, నీ మీద అందరూ ఏడుస్తారు. ఒక కారు, ఒక ఇల్లు, ఒక బైకు, నీకు ఏది కొదవ లేకుంటున్నదనుకో, నీ మీద అందరూ ఏడుస్తారు. కానీ ఏడ్చేవాడు ఏడవని కదా. నీకేంది? నిన్ను సృష్టించిన వాడు నీకు తోడున్నాడు కాబట్టి నిన్ను ఇరిచేవాడే లేడు, నిన్ను పడగొచ్చేవాడు లేడు. ఎవడో మంత్రం చేస్తాడని భయపడ్డావా? ఆ భయం నిన్ను చంపుతుంది. షుగర్ వ్యాధి వచ్చింది, ఆ వ్యాధిని కంట్రోల్ చేయలేకపోతున్నావు. డాక్టర్ చెప్పాడు నువ్వు ఇవన్నిటిని పాటిస్తేనే బ్రతుకుతావు, లేకుండా చనిపోతావు అని అంటాడు. ఆడు అన్నిటిని పాటించడానికి ప్రయత్నించాడు, కానీ నేను చనిపోతానే ఆలోచన వస్తుంది. క్యాన్సర్ వ్యాధి వచ్చింది మనిషికి. ఒక నెల రోజులలో ఈ మనిషి చనిపోతాడని ఇంటి వారితో చెప్పారు. ఆ మాట ఆయనకి చెప్పారనుకో, ఆయన బ్రతుకు మీద దానికి ఆశ పోతుంది. ఒకవేళ ఆడు బలవంతుడు, ధైర్యవంతుడు అయిందనుకో, ఆడు ఏం చేస్తాడు తెలుసా? బ్రతుకున్నంత కాలం నాదే అని ఎంజాయ్గా తినుకుంటూ తిరుగుతాడు, పని చేసుకుంటాడు. ఆడు ఇంకా 4 ఏళ్ళు మంచిగా బ్రతుకుతాడు. ఎందుకు తెలుసా? ఆయనకి మరణానికి భయం అని బ్రతుకుతానే ఆశ ఉన్నదని. అంటే నీ జీవితంలో బ్రదర్, ఎవడో ఏదో చేస్తుందని నువ్వు భయపడకు. నీ ప్రాణాన్ని కాపాడుకో. ధనము దానింట అదే వస్తుంది. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? నీ ప్రవర్తన అందరి ముందు మంచిగా ఉండాల. వాళ్ళు ఏడుస్తారయ్యా, వాళ్ళకేం పని? ఎవడైతే ఏడుస్తాడో వాడు ఎదగడు. ఒకరి మీద ఏడుస్తాడు చూడు, వాడు ఎదగడు, వాడు నశించిపోతాడు. నువ్వు ఎదగాలంటే నా ఏడవటం బంద్ చేయి. వాడు నాతో పాటు చదివాడయ్యా, నా క్లాస్మేట్ అయ్యా అంటే వానికి ఒక గోల ఉన్నది, నేను ఒక పట్టుదల ఉన్నది, నేను ఇలా బ్రతకాలని.
అందుకు వాడు ఎదిగిపోయాడు. నువ్వు కూడా నీకు ఏది ఇష్టమైనదో అది చేయటానికి ప్రయత్నించు కదా. నీకు ఇష్టం లేని పని చేస్తే నువ్వు ఎదగలేవు. ఎదుగుతావా? నీకు ఇష్టం లేని పని ఎంత బలవంతం చేపించినా నువ్వు చేయలేవు. ఇష్టమైన పని చెయ్యి. దేవుణ్ణి అడుగు, దేవా నాకు ఇది ఇష్టమైన పని అయ్యా, నువ్వు నాకు తోడుంటే నేను సాధిస్తానయ్యా అని యేసయ్య దగ్గర పాదాల యొద్ద నువ్వు మోకరించు. ఆయన కాళ్ళు పట్టుకో. ఆయన నిన్ను ఆ పని చేయించడానికి మార్గం తెరుస్తాడు. చాలామంది కుంగిపోతున్నారు, వాడు ఎదిగిపోయాను, నా స్టడీ అంతా వేస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. అది అసాధ్యం బ్రదర్. నువ్వు అనుకున్నట్టు అది తప్పు. నీకేముండాలంటే ఒక పట్టుదల ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే ఏముంటుంది బ్రదర్ చెప్పాలి. నీకు ఇష్టమై పని చేసినావు అనుకో, ఎవడేమన్నా ఆ పని చేయగలుగుతావు. మీరు ఒకసారి ఆలోచించండి, గెరేజ్లో పని చేస్తారు. గెరేజ్ బైక్ మెకానిక్ కానీ కార్ మెకానిక్ కానీ, వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూడండి, కోట్ల విలువైన కారుని తీసుకొచ్చి వారికి ఇస్తారు. వాళ్ళ బట్టల వాళ్ళ పోలికను చూస్తే ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఆయిల్తోనే ఉంటారు. బట్టలు ఆయిల్ బట్టి, చేతులు ఆయిల్ బట్టి, కొన్నిసార్లు అయితే ముఖానికి కూడా ఆయిలే తగులుతుంది. కానీ ఆయనలో ఎలాంటి టాలెంట్ ఉందో తెలుసా? కోట్లు, ఒక ₹1,00,00,000 కారునైనా ఆడు బాగు చేసే టాలెంట్ ఆయనలో దేవుడు ఉంచినాడు. వానికి ఎప్పుడు ఆశ ఉండదు నేను ఈ కారులో తిరగాలని, ఈ కారుని నేను బాగు చేస్తున్నా, వీడే నా దగ్గరికి వచ్చి నాకు డబ్బు ఇచ్చిపోతున్నాడు అనే సంతోషంలో వాడు బ్రతుకుతాడు. పనిని బట్టి విలువ కాదు, నీ దగ్గరికి ఎంత డబ్బు వస్తుందని అది చూడు. ప్రతి సమయంలో నువ్వు కొన్నికి అవసరం పడతావు. మంచితనం చేస్తానని నువ్వు పరిగెత్తినవా, నిన్ను నాశనం చేస్తారు. వాళ్ళు పుక్కట్లో నిన్ను పని చేయించుకొని నిన్ను వదిలేస్తాను. అంత మంచితనం ఉండు కూడా మంచిది కాదు. అవునా కాదా? అంత మంచితనము నీ జీవితంలో ఉండు కూడా మంచిది కాదు. నీ కుటుంబాన్ని కట్టుకునే ఆ ప్రయత్నంలో ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు సాయం కొరకు. ఎవరికి మంచితనంగా ఉండాలి? దేవునికి మంచితనంగా ఉండు. ఆయన పని చేయు, నిన్ను ఎప్పుడు చేతి విడిచిపెట్టడు. నా కృప నీకు తోడుంటుందని అంటున్నా. మనుషులు స్వార్థపరులయ్యా. మనుషులను ప్రేమించి మనుషుల దగ్గర ఏదైనా ఆశిస్తామనుకో, వాళ్ళు నీకు ఇవ్వరు. వాళ్ళు నిన్ను వాడుకొని విడిచిపెడతారు. ఆ ప్రేమ నీకు ఎందుకు బ్రదర్? ఆ ప్రేమ నీకు అవసరం లేదు. ఆ ప్రేమను నువ్వు దూరంగా ఉంచు. నీ సొంత ఆలోచనలతో దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు ఈ ఆలోచన వస్తుంది, నేను ఎలా బ్రతకాలా అని నువ్వు అడుగు. ఆయన ఖచ్చితంగా నువ్వు యవనస్తుడిగా ఉన్నావు. నీ వయసు ఇప్పుడు స్టార్ట్ అయింది. నీవు సంపాదించే వయసు కాబట్టి నీకు తోడుండి నడిపిస్తాడు. కొంతమంది వయసు అంతా పోయినాక నేనేం సంపాదించకపోతే అని ఏడుస్తారు. ఆ బ్రతుకు ఎందుకయ్యా? ఆ బ్రతుకు అవసరం లేదు. మనిషికి ఏ పని ఎప్పుడు చేయాలనో అప్పుడే చేయాలా. మీకు తెలుసా, మనలో ఒక వస్తువు ఎప్పుడు ఒక్క తీరుంటుంది, కానీ మనలో ఉన్న వస్తువులన్నీ వయసు అయిపోతుంది. వస్తువులన్నిటికీ వయసు అయిపోతుంది. కానీ ఒక్క వస్తువు మనలో ఉన్నది, దానికి ఎప్పుడు వయసు అయిపోయేది. మరణము వచ్చే వరకు అది మనలో ఉంటుంది. ఆ పట్టుదల నీకు ఉండాల. మరణం వరకు సాధ్యమైనంత వరకు నువ్వు పని చేయాల. ఇక చాలు అనుకోకూడదు. దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగు. దేవుడు నీకు తోడుంటాడు. సమాజం ఏందయ్యా, ఈరోజు నిన్ను ప్రేమిస్తారు, రేపు దేశిస్తారు.
మీరు చూడండి, గ్రామాల్లో మీరు ఎప్పుడైనా గమనించినారా? సర్పంచ్ ఎలక్షన్లకు సర్పంచ్ దగ్గర డబ్బు వసూలు చేయడానికి 50 మంది పిల్లలు ఎప్పుడు తిరుగుతారు. ఎందుకు? బిర్యానీ తినిపించాలా, డ్రింక్ తాగిపించాలా, కార్లల్లో బైక్లలో పెట్రోల్ పోయించాలా, వాళ్ళు ప్రచారంగా తిరగాల. అన్ని రోజులు ఆయన వెనుక తిరుగుతారు. ఆయన డబ్బంతా ప్రజలకు పెట్టేస్తాడు. భవిష్యత్తు బాగుండి అన్ని బాగుండి గెలిచినాడు అనుకో, వీళ్ళందరూ ఆయనతో ఉంటారా? ఒకవేళ పోయినా తాగిపిస్తాడా? తాగిపియాడు. ఈ తిరిగే ప్రజలకు బుద్ధి లేదు. గెలిచినాక ఏమైపోతాడు? వాడు పోయి ఆఫీస్లో కూర్చుంటాడు. ఆయన పోయి ఏడ కూర్చుంటాడు? మండల ఆఫీస్లో కూర్చుంటాడు. ఈ తాగినోనివి తిరిగినోనివి ఏదన్నా పని పడ్డదనుకో, ఆయన దగ్గరికి ఏమనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? అరే ఈ పని అవుతుంది కానీ ఒక 1000 రూపాయలు అవసరం రా. దేవుడు అనుకుంటిస్తావు, నిన్ను వాడుకుంటాడు. అప్పుడు నిన్ను వాడుకున్నాడు ప్రచారం కొరకు, ఇప్పుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన ఎప్పుడు నుక్సాన్ కాడు. తెలివంటే అది. మోసం చేస్తాడు ప్రజలు. మనిషి జీవితం ఎలా ఉన్నది? మోసం. ఓటేస్తావు, అంతో తిరుగుతావు, అన్నీ చేస్తావు. కానీ గెలిచినాక ఏదైనా అవసరం అంటే వాడు సంతకం పెట్టాడు, దానికి ఇన్ని అవుతాయి అంటాడు. ఎందుకు? ఆయన తీసుకొచ్చిన డబ్బు కట్టాలి కదా. ఆయనకు వచ్చే జీతంలో ఎదగలేడు కదా. ఎన్ని పనులు బట్టినా, కాలువలు రోడ్లు బట్టినా, గెటరులు బట్టినా, పని చేసినా రెండదు. కానీ మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? వీడు నాతో తిరిగి ఫుల్ బాటలు తాగిండు అని అసలు చేయాల. ఆయన మనసులో అది ఉంటుంది. వాడుకుంటారు. వాడబడకండి. యవనస్తులుగా వాడబడకండి. ఆలోచించండి. ఓటు వేయండి, అద్దంటలేను, కానీ బానిస కాకండి. ఓటు హక్కు తీసుకోవాలా, ఓటు వేయాలా. వేసి నీకు ఓటు వేసిన మనం స్వేచ్ఛగా అడిగి సంతకం తీసుకో. ఆయనతో అయ్యే పని పుక్కట్లా చేయించుకో. ఉంటుంది. ఇంటింటికి 1000 రూపాయలు సీరియలు బట్టలు కొని ఓటు వేసి ఆయన వెనుకబడి పరిగెత్తుతారు. అది మోసము. నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసపోకు, ఇంకొకరిని మోసపరచకు. నీ బ్రతుకును సరి అయినట్టు చేసుకో. నీ దగ్గరికి సర్పంచ్ వస్తాడు. నువ్వు లోకములో మంచిగా బ్రతుకు, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకు, నీ దగ్గరికి సర్పంచే వస్తాడు. హల్లెలూయా. నాయకులు రావాలా, నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కలవాలా. అలాగ దేవుడు నిన్ను చేస్తానంటున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. దేవుడు ఉన్నాడు బ్రదర్. లేడని మీరు అనుకుంటున్నారు. మాకు ఈ బ్రతుకు ఎందుకని అనుకుంటున్నారు. కానీ అలా బ్రతకకండి. దేవుడు ఉన్నాడు. మీరు దేవునికి సమయాన్ని ఇవ్వండి. ప్రార్థనలో ఉండండి. యవనస్తులుగా మీరు ప్రార్థనలో ఉండండి. లోకాశలకు కనెక్ట్ కాకండి. చెప్తుంటున్నాను. బైబుల్ సత్యమే చెప్తుంది, ఎవరిని మోసం చేయదు. ఆయన లేని బ్రతుకు అసలు బ్రతికే లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో వాడబడండి. మీకు మంచి విలువ దేవుడిస్తాడు. ప్రజల ముందు వెలువిస్తాడు. ఆ విలువ మీకు కావాలా? ఆ విలువను బట్టి నడవండి. ఆయన మాటకు లోబడండి. దైవ సేవకుని మాటకు లోబడండి. సంఘముల పని చేయండి. మందిరముల పని చేయండి. సహకరించండి. సేవకుడు చెప్పిన మాటలు గ్రహించాల ఖచ్చితంగా. మీరు ఈ చెవుతోను విని ఈ చెవుతోను విడిచిపెట్టకూడదు. మందిరములు విని మందిరం దాటినాక విడిచిపెట్టకూడదు. ఈరోజు మీ బ్రతుకును మార్చుకోండి. ఈ మాటలు అందరికీ షేర్ చేయండి. మీరు ఇది యూట్యూబ్లో వస్తుంటున్నది. ఎందుకంటే చాలామంది ఈ ఆలోచించి డిప్రెషన్లకు వెళ్ళి నేను ఇక బాగా కానని, నా బ్రతికి ఇంతేనని నిరాశపడుతున్నారు. ఆ నిరాశపడకండి. దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు బ్రదర్. నమ్మండి. ఓకేనా?
విశ్వాసం పెడతారు కదా ఈ రోజు నుండి? ఖచ్చితంగా విశ్వాసం పెట్టాలి. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మీరు విశ్వాసం పెట్టండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఓకే, ప్రార్థన చేసుకుందామా? రండి, కన్ను మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, సమాధానకర్త, మీకు వందనాలు. నీ బిడ్డలు అడిగిన దానికి నీవిచ్చిన జవాబును బట్టి నీకు వందనాలు. నీ చిత్తానుసారంగా నడవాలి తండ్రి. అయ్యా, మెట్టలు దద్దరిల్లిన అయ్యా ప్రభువా, నా కృప నిన్ను విడిచిపోదన్నావు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు తండ్రి. నా కృప నీకు తోడుంటదన్నావు. ఈ లోకము ఏమి చేసినా, ఈ లోకము నిందించినా, నీ బిడ్డలు నీ చిత్తానుసారంగా నడవటానికి కృప చూపినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఈ రోజు నుండి మేము దేవుని చిత్తానుసారంగా నడవాలని ఆశపడుతున్నారు. ప్రభువా, నీ హస్తము నీ బిడ్డల మీద ఉంచు. అయ్యా, ఈ మాటలు ఏ ప్రదేశంలో నుండి, ఏ దేశంలో నుండి, ఏ ప్రాంతంలో నుండి, ఏ నలుమూల ప్రజలు వింటున్నారో వారి జీవితంలో కూడా మీరు కార్యాలు జరిగించండి. ఈ రోజు నుండి దేవుని మందిరంకి వెళుతామని తీర్మానం తీసుకోవాలా. ప్రజల వైపు చూడకూడదు, కానీ నీ వైపు చూసి వర్ధిల్లే అట్టి కృప దయచేయండి. అయ్యా, ఏ ఒక్కరు నశించిపోకుండా మీరు కాచి కాపాడమని, మీ చిత్త ప్రకారం నిలబెట్టుకోమని, అయ్యా నీ బిడ్డలను, వచ్చిన నీ బిడ్డలను, వింటున్న నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజున తండ్రి నువ్వు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన పరిశుద్ధమైన మాటలను అయ్యా నీ బిడ్డల జీవితంలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.